స్వామి శరణం స్వామి శరణమప్ప. ఈరోజు 30వ తారీఖు 2026 7వ నెలలో మనము 29వ తారీఖు గురువు పురస్కారం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణు అని వ్యాస భగవాను పుట్టినరోజు సందర్భంగా తెల్లారి అంటే బుధవారం విష్ణు సందర్భంగా రావడము, సెకండ్ వచ్చేసి గురువారము వ్యాస భగవానుడు గురుతత్వం కాబట్టి మా ఇష్టదేవత అయిన అయ్యప్ప స్వామి వారి గురుతత్వం అంటే ఆయన మాలధారణ చేస్తే అందరూ గురు రూపంగా వెళ్తూ ఉంటారు. వాళ్ళు అందరూ కూడా 18 బడి దాటి అంటే షట్చక్రాలని ఒక్కొక్క అంటే 12 రాశులు 6 చక్రాలు కాబట్టి 18 బడి కంప్లీట్ చేసుకున్న వారందరూ కూడా ముద్రపడి అనే త్రిదండి తత్వంతో వారు చదువుకుంటే ఎట్లా మనకు పట్టా ఇస్తారో అదేవిధంగా గురుతత్వాన్ని స్వీకరించినట్టుగా తీసుకుంటారు. వారందరూ కూడా 18 బడి నుండి అంటే 36 బడి మూడోసారి 18 బడి అయినా రెండోసారి 18 బడి అందరూ కూడా ఇక్కడికి అందరు వేదిక దగ్గరకు వచ్చి ఒక ప్రాంతాన్ని ఒక అనంతపూర్ బయలేశ్వరి గారి వారి కోరిక మేరకు అందరికి రావడం అంతే. ఇంత అంటే యాక్చువల్ 1000 మంది వస్తున్నారు, కాకపోతే 108 మందికి మాత్రమే చేద్దాము. మనకు 12 రాశులు 27 నక్షత్రాలు 108 పాదాలు అన్నట్టుగా అయ్యప్ప స్వామి తత్వం 108 అష్టోత్తరాలతో ఉంటుంది. మనకు తల భాగంలో ఉన్న మెదడు బ్రెయిన్లో మనకు 108 కేంద్రాలు ఉంటాయి కాబట్టి నుంచి మనకు 108 అని మన బ్రెయిన్ నుంచి వచ్చింది. అదేవిధంగా 108 మందిని మనము 108 మందిని మనం పాదసేవ చేసుకొని సత్కరించి మూలలో ఉన్న గురుస్వాములందరికీ ఉభయ రాష్ట్రాల నుంచి రావాలని అందరికి పిలుపునిచ్చారు. అతి కొద్ది సమయంలోనే ఒక వారం 10 రోజులు కొద్ది సమయంలోనే ఇంతమంది రావడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ప్రేమ అభిమానం గురువుల మీద ఉంటేనే వస్తారు ఇంతమంది కూడా. ఒక మంచి పేరై ఒక మంచి తత్వం గురుతత్వం గురువు అనే నమ్మకం అని కూడా వాళ్ళందరూ కూడా రావడం అంటే ఒక్కొక్కరి ఒక ఫోన్ ద్వారా ఎవరి ఇంటికి వెళ్ళలేదు, ఎవరికి పిలవలేదు, ఒక బంధుత్వంగా ఏది కాదు. అయ్యప్ప స్వామి ఒక పేరు ద్వారా గురువు అనే ఒక పేరు ద్వారా ఇంతమంది రావడము, ఇంతమంది నేను చూడడము బయలేశ్వర గారు మాకు ఇచ్చిన మంచి అవకాశము. హైదరాబాద్కి వెళ్ళి ఒక 25 మంది 30 మంది పురస్కారానికి వచ్చారు. తర్వాత మన ఉభయ రాష్ట్ర ఒరిస్సా రాష్ట్రం నుంచి కానీ ఛత్తీస్గఢ్ బెంగళూరు నుండి ఎంత ఆంధ్ర ఉభయ రాష్ట్రాలు వచ్చిన తర్వాత ఇది ఎట్లానే వస్తారు. కాకపోతే ఒరిస్సాకి వెళ్ళి రావడము, ఛత్తీస్గఢ్ రావడం, బెంగళూరు ఇక్కడ కర్ణాటక ఇక్కడ రాష్ట్రాల నుంచి కూడా ఎంతెంత దూరంలోకి వెళ్ళి మారుమూల గ్రామంలోకి వెళ్ళి కూడా గురువులందరూ వచ్చి ఈ పురస్కారానికి ఎంతో విలువ ఇచ్చారు. అంటే గురువు అంటే అయ్యప్ప స్వామి తత్వం మనం దాన్ని తిరస్కరించకూడదు, గురువునే తిరస్కరించాలని చెప్పి ఆ తత్వంతో వచ్చారు. అంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అన్నట్టుగా వ్యాస భగవానుడు పుట్టినరోజు సందర్భంగా ఈ విష్ణుమూర్తిని సేవిస్తే ఎంత ఫలితం వస్తుందో గురువులను సేవిస్తే అంత ఫలితం వస్తుందని అష్టలక్ష్మిలు మన గురు పాదాల దగ్గర ఉంటాయని, అష్ట దరిద్రాలు పోతాయని, గురు పాదాన్ని పట్టుకుంటాయని చెప్పి అయ్యప్ప స్వామి తత్వంలో గురుతత్వం పరశురాముడు మనందరికి ఇచ్చాడు గురువుని. అదేవిధంగా పరశురాముడు మా బాటలను మనందరం నడుస్తున్నాము. ఆయన ఏదైతే మంత్రం తత్వం మన గురువులు మనకి ఏం నేర్పించారో అదే మంత్రం అదే తంత్రం అదే మతంతో మన అయ్యప్ప స్వామి మతం మనమందరం అయ్యప్ప బంధువులుగా ఉండి ఈ అయ్యప్ప స్వామి తత్వంతో మన గురుతత్వంతో సనాతన ధర్మాన్ని అయ్యప్ప స్వామి తత్వంతో నిలబెడుతున్నాం. మనం హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అయ్యప్ప గురుతత్వంతో మనందరూ కూడా ఇంకా ముందుకెళ్తుండాలి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన అనంతపురం ప్రేక్షకులందరూ కూడా అనంతపురంలో ఉన్న గురువులందరికీ ముఖ్యంగా మా బయలేశ్వర గురుస్వామి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వామి శరణం. అయ్యప్ప గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మా అనంతపూర్ జిల్లాలో గురు మహోత్సవం అనే ఒక కార్యక్రమం చేత మన దక్షిణ భారతదేశంలోని దాదాపు 4 రాష్ట్రాల నుంచి ఒక పిలుపు మేరకు వచ్చి మా గడ్డపైన పాదం మోపిన ప్రతి గురువుకు నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గురువును సత్కరించుకునే అవకాశం అందరికీ రాదు. నాకు ఇచ్చినందుకు నేను ప్రతి గురువుకు నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గురువు యొక్క గొప్పతనం తెలుసుకొని శిష్యులు కూడా గురువుని గౌరవించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడికి ప్రతి గురువుకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప.